హాయ్ అండి, ఈరోజు సమోసా ఎలా చేయాలో చూద్దాము. సమోసా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. సో సమోసా మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. తర్వాత పిండి, సాల్ట్, ఆయిల్ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే చూసుకొని పోసుకోండి, లేదంటే లూజ్ అయిపోతుంది. పిండి అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సమోసాలకు పెట్టడానికి కర్రీ కోసం అయితే ఫస్ట్ అయితే ఇలా ఉల్లిపాయలు పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. స్టఫ్ కోసం అయితే సమోసా స్టఫ్ కోసం అయితే ఇలా ఆనియన్స్, స్వీట్ కార్న్, కరివేపాకు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసాక కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ని అయితే ఆయిల్ ఒకసారి కలిపేసుకున్నాము. ఈ ఆనియన్స్ అనేవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్లో ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులోకి కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. లాస్ట్గా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సమోసాలకైతే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీకు ఆ కలపడంలోనే తెలుస్తుంది, చాలా స్మూత్ అయితే అయిపోతుంది పక్కన పెట్టడం వల్ల. ఇప్పుడు పిండి ముద్దని చిన్న ఉండలుగా లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని తడిపి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా కలిపెట్టింది సమోసా అనేది ఎడ్జెస్ విడిపోకుండా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. కలిపి పక్కన పెట్టేసుకోండి.
తర్వాత ఇలా ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఎంత వీలైతే అంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎంత వీలైతే అంత పల్చగా అయితే చపాతీ ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఈ మైదా పిండి ఉండల్ని ఒక్కొక్కటిగా అన్నీ వీలైనంత పల్చగా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలా చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం పెంక హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఒక 5 to 10 seconds ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చపాతీ. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే అన్నీ ఒక్కొక్క చపాతీ అలాగే కాల్చుకోవాలి. ఇలా మనం చపాతీలని ఒకదానిపైన ఒకటి ఒక 4 అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత ఎడ్జస్ట్ అయితే కట్ చేసుకోవాలి. అంటే మూలలు కట్ చేసుకొని స్క్వేర్ బాక్స్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చుట్టూ తీసేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి. అప్పుడు షీట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో షీట్స్. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు సమోసా అయితే చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ సమోసా షీట్స్ లాగా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా సమోసా షీట్ ఒకటి తీసుకొని ఇలా సమోసా షేప్లో చుట్టేసుకోవడమే. మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి వాటర్ పేస్ట్, ఇలా అద్దండి. ఇలా అద్దడం వల్ల అది విడిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సమోసా షీట్ సమోసాలాగా చుట్టిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ అన్నిటికీ మళ్ళీ ఇలా వీడియోలో చూపించిన విధంగా అద్దుకోవాలి మైదా పిండి వాటర్ మిశ్రమాన్ని. తర్వాత సమోసాని స్టిక్ చేయడమే. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సమోసాల చుట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని సమోసాల చుట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడు ఫ్రై అయినాక ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలి. సమోసా పూర్తిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ నుంచి అయితే బయటికి తీసేద్దాం. సమోసా చేయడం అయితే అయిపోయింది. చూడండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి టీ టైంలోకి చాలా బాగుంటాయి.
మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.